బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకోబోతుంది. కాంగ్రెస్ పార్టీకి దశాబ్ద కాలంగా వెన్నెముకలా ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే యుద్ధం ప్రకటించారు. నాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి అన్నారని, కానీ ఇప్పుడు 2 ఏళ్లలోనే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే పరిస్థితి వచ్చిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే ప్రాణహిత జలాలు వృధా అవుతున్నాయని మండిపడ్డ ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన ఆయన వీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా సమాచారం. పోవాలనే నినాదంతో ముందుకు పోయింది. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వస్తుందని చెప్పంటారు. పరిస్థితి ఆనాడికి మార్పు చూడండి అంటారు మీరు. ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చింది. కేవలం 2 సంవత్సరాల కాలం మన ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజా ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇది ఒక అద్దం పడుతుందని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు సంక్షేమ కార్యక్రమాల అమలు